హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బృందావనం. ఈరోజు నా ఛానల్లో నేను మీకు కొలంబస్ సిటీ, ఒహాయో స్టేట్లో ఉన్న అవుట్డోర్ మాల్ చూపించబోతున్నాను. దట్ ఈస్ టాంజర్ అవుట్లెట్. ఇప్పుడు మీరు చూస్తున్నది అది టాంజర్ అవుట్లెట్ ఎంట్రన్స్. ఇక్కడ ఎక్కువగా వచ్చేసి క్లోతింగ్ స్టోర్స్ ఎక్కువగా ఉన్నాయి. క్లోతింగ్ బ్రాండెడ్ స్టోర్స్ ఎక్కువగా ఉన్నాయి. మైకెల్ కోర్స్, నైక్, షూస్ బ్రాండెడ్, బనానా రిపబ్లిక్ క్లాతింగ్ సెంటర్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మొత్తం ఇలా మనకు అవుట్ సైడ్ వ్యూ కనిపిస్తుంది. లాఫ్ట్, ఫాజిల్ వాచ్, ఆల్డూస్ అవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఇదంతా వచ్చేసి పార్కింగ్ లాట్. చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా ఇట్ సైడ్ హాఫే కనిపిస్తుంది. ఇంకా మొత్తం కంప్లీట్ చుట్టూ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. చాలా పెద్ద అవుట్డోర్ మాల్. చుట్టూ పార్కింగ్ లాట్, గ్రీనరీ అండ్ ట్రీస్ చుట్టూ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నేను లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోతున్నాను ఎంట్రన్స్ ఇప్పుడు నేను వెళ్తున్న ఎంట్రన్స్. కంప్లీట్ 4 sides నుంచి వేసి ఉంటాయి. ఎటువైపు నుంచి అయినా వెళ్ళొచ్చు, ఎటువైపు నుంచి అయినా ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇది మాత్రం మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది టాంజర్ అవుట్లెట్ మెయిన్ ఎంట్రన్స్. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది మెయిన్ ఎంట్రన్స్. సో మీకు ఎంట్రన్స్లో చూసుకుంటే కూర్చోడానికి ప్లేసెస్, చైర్స్, తాగడానికి డ్రింక్స్ అవన్నీ కనిపిస్తుంటాయి. టాంజర్ అవుట్లెట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఆల్మోస్ట్ 1980s నుంచి ఉంది. బట్ కొలంబస్, ఒహాయోలో మాత్రం స్టార్ట్ చేసింది 2015 జూన్ టైంలో. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. సో ఇక్కడ ఆల్మోస్ట్ 76 స్టోర్స్ ఉంటాయి. మీకు అన్ని హెడ్ టు టో మీకు ప్రతి వస్తువు దొరుకుతుంది. అంటే క్లాత్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, షూస్ కానీ, శాండిల్స్, ఎనీథింగ్, చైన్స్, బ్రేస్లెట్స్, ఎనీథింగ్ మీకు కావాల్సిన ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది. అండ్ అన్ని బ్రాండెడ్వి ఉంటాయి. సో ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ డ్రింక్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మనం ఇక్కడ కార్డ్ కానీ మనీ కానీ యూజ్ చేసి మనం ఏం కావాలంటే ఆ డ్రింక్ తీసుకోవచ్చు. వాటర్, కోక్స్ అవన్నీ ఉంటాయి అవైలబుల్. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ స్టోర్. వాకింగ్కి కానీ షాపింగ్కి కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. వాటికి సపరేట్ స్టోర్స్ అని ఉంటాయి కాబట్టి మీకు అసలు ఎక్కడ ఇబ్బంది అనిపించదు. చాలా బాగుంటుంది ఈ స్టోర్స్. మైకెల్ కోర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్ బ్యాగ్ స్టోర్. అండ్ పోలో రాల్ఫ్ ఇట్స్ ఏ క్లోతింగ్ స్టోర్. ఇవన్నీ బయట నుంచి అవుట్ సైడ్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ కోచ్ కనిపిస్తుంది. కోచ్ హ్యాండ్ బ్యాగ్ స్టోర్. అవుట్ సైడ్ నుంచి వ్యూ అలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు వచ్చాము. కోచ్, మైకెల్ కోర్స్ ఆ ప్లేస్ కొంచెం ముందుకు వచ్చాము. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు 4 sides ఏ డైరెక్షన్లో వెళ్ళినా మనకు అన్ని స్టోర్సే కనిపిస్తుంది. ఇది రైట్ సైడ్ డైరెక్షన్. ఇట్ సైడ్ వెళ్ళిన మనకు డిఫరెంట్ స్టోర్స్ కనిపిస్తాయి. ఇట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళిన డిఫరెంట్ స్టోర్స్ వస్తాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిన డిఫరెంట్ స్టోర్స్, బ్యాక్ సైడ్ వెళ్ళిన స్టోర్స్ వస్తాయి. సో మీకు ఇంకా డైరెక్షన్స్ కావాలి అనుకుంటే మనం ఇక్కడ ముందు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ స్క్రీన్ ఉంటుంది. సో మీకు ఇప్పుడు కనిపిస్తుంది స్క్రీన్. మొత్తం స్క్రీన్ అంతా స్టోర్ డైరెక్షన్స్ మొత్తం ఈ స్క్రీన్ మీద ఉంటాయి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, ప్రజెంట్ లొకేషన్ చూపిస్తుంది. అండ్ మనము ఎటు వెళ్ళాలి, ఎక్కడ ఏ స్టోర్స్ వెళ్ళాలి అనేది అన్నీ కూడా చూపిస్తుంది. ఇది ఆటోమేటిక్ సెన్సార్ రికగ్నైజేషన్. సో మీరు అక్కడ నిలబడితే చాలు, టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. స్క్రీన్ని ఆటోమేటిక్గా సెన్సార్స్ తోటి అది డిటెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్ మీరు ఎక్కడున్నారు లొకేషన్ అండ్ మీరు ఎటు వెళ్ళాలి లొకేషన్ మీకు అన్నీ కరెక్ట్గా చూపిస్తుంది. మీరు ఏ స్టోర్కి వెళ్ళాలని దాంట్లో చూస్ చేసుకోవచ్చు. లేదంటే మీకు బ్రౌచర్స్ కూడా ఉంటాయి. ఆ బ్రౌచర్స్లో కూడా మీకు డైరెక్షన్స్, మ్యాప్స్ అవన్నీ చూసుకోవచ్చు. అండ్ మీకు ఎక్కడ చూసినా మీకైతే ట్రీస్ అయితే కనిపిస్తాయి. కూర్చోడానికి చైర్స్ కూడా ప్రతి చోట ఉంటాయి. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి టామీ హిల్ఫిగర్ స్టోర్ కనిపిస్తుంది. ఇక్కడ అన్ని మెన్స్, ఉమెన్స్, కిడ్స్ అందరికీ డ్రెస్సెస్ అండ్ వాచ్, షూస్ అన్ని రకాల అవైలబుల్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి డ్యూరబుల్ అండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్. ప్రతిదీ చాలా బాగుంటుంది. క్వాలిటీస్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ చాలామంది అమెరికన్ సెలబ్రిటీస్
చాలా వరకు ఈ బ్రాండ్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో దానికి ఆపోజిట్గానే కాల్విన్ కెవిన్ ఉంది. ఈ 2 బ్రాండ్స్ ఓన్డ్ బై ద పీవీహెచ్ కార్పొరేషన్స్. ఇది అమెరికన్ క్లాతింగ్ కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ మ్యాన్. ఇది కూడా ఫ్యాషన్ క్లోత్స్ ఫర్ మెన్స్ అండ్ ఉమెన్స్. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కొలంబస్ ఒహాయోలోనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ బోర్డు వచ్చేసి ఇక్కడ పర్మనెంట్ స్టోర్స్ అయితే ఏవేవి ఉన్నాయో వాటి నేమ్స్ని అక్కడ రాసి పెడతారనమాట. టెంపరీ స్టోర్స్ నేమ్స్ వచ్చేసి బ్రోచర్స్లో అండ్ మ్యాప్స్లో ఉంటుంది, కానీ ఇక్కడ బోర్డ్స్ మీద మాత్రం కనిపించదు. ఏ లేన్లో ఆ స్టోర్స్ ఉన్నాయి, ఏమేమి స్టోర్స్ ఉన్నాయో అక్కడ ఆ బోర్డు పెడతారనమాట. ఇక్కడ మీకు బాత్ అండ్ బాడీ వర్క్స్ కనిపిస్తుంది కదా ఈ స్టోరు. దీంట్లో అన్ని రకాల సెంటెడ్ క్యాండిల్స్, సోప్స్, అన్ని రకాల డిఫరెంట్ సోప్స్ అండ్ స్ట్రెస్ రిలీఫ్ ఆయిల్స్ అన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఏ డైరెక్షన్కి ఆ డైరెక్షన్, ఎటువైపు వెళ్తే పర్మనెంట్ స్టోర్స్ ఉన్నాయో అటువైపు స్టోర్స్ మాత్రమే రాసి పెట్టారు. టెంపరీ స్టోర్స్ వరకు మీకు బ్రోచర్లోనే కనిపిస్తాయి, ఇక్కడెక్కడ కనిపించవు. టెంపరీ స్టోర్స్ రెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఐ మీన్ $4,000 to $5,000 ఉంటుంది. అదే పర్మనెంట్ స్టోర్ అయితే 20,000 దాకా ఉండొచ్చు. ఈ స్టోర్ వచ్చేసి ఫ్రేగ్రెన్స్ అవుట్లెట్. ఇది ఆల్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి ఇక్కడ, అన్నీ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జాకీ, అనదర్ బ్రాండెడ్ స్టోర్. లేన్ బ్రాండ్ అండ్ టోరిట్. ఈ స్టోర్స్లో వచ్చేసి ప్లస్ సైజ్ ఉమెన్స్కి డ్రెస్సెస్ అండ్ యాక్సెసరీస్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దానికి ఎదురుగా ర్యాక్ రూమ్ షూస్ ఉంది. ఇలాక మీరు చూసారు కదా రెడ్ కలర్ బోర్డ్ మీద, దీని నేమ్ ఉంది ర్యాక్ రూమ్ అని. అంటే ఇది పర్మనెంట్ స్టోర్ ఇక్కడ. ఈ స్టోర్లో ఎప్పుడైనా ఆఫర్స్ ఉంటాయి. 50% ఆఫ్, బై 1 get 1 ఫ్రీ. షూస్, అన్ని రకాల షూస్ అవైలబుల్ ఉంటాయి, అన్ని కంపెనీ షూస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఎప్పుడు ఆఫర్స్ అయితే ఎప్పుడు ఉంటాయి. అండ్ అన్ని షూ సైజెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ క్లియరెన్స్లో మీకు ఎప్పుడు తక్కువకే వస్తుంటాయి దీంట్లో షూస్. సో నెక్స్ట్ ఈ స్టోర్ పక్కనే మనకు క్రిక్లాండ్స్ ఉంటుంది. క్రిక్లాండ్స్ మీకు ఐడియా ఉండుంటుంది. ఈ స్టోర్ మెయిన్లీ వచ్చేసి హోమ్ డెకర్కి, టెక్స్టైల్స్కి అండ్ ఇంటీరియర్ డిజైన్స్కి, ఫర్నిచర్, క్రిస్మస్ ట్రీస్కి, డెకరేషన్స్కి, గిఫ్ట్స్, యాక్సెసరీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇవి బాగా మనకి ఇక్కడ నవంబర్ డిసెంబర్ టైంలో బాగా సేల్స్లో కూడా ఉంటాయి. నెక్స్ట్ సో ఈ డైరెక్షన్లో ఈ లేన్లో ఇవి స్టోర్స్ ఎండ్ అయిపోయాయి. నెక్స్ట్ దాని పక్కనే మనకు కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా కనిపిస్తుంది. చూడండి కనిపిస్తుంది. షాపింగ్ టైంలో పేరెంట్స్ షాపింగ్ చేసుకుంటున్నప్పుడు పిల్లలకు బోర్ కొట్టకుండా ఇక్కడ ప్లే ఏరియా డిజైన్ చేశారు వీళ్ళు. సో ఇది ఈ లైన్కి ఇది ఎండింగ్. నెక్స్ట్ మనము ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే ఇక్కడ నుంచి ఎండింగ్. అండ్ మనం ఇప్పుడు సెకండ్ లైన్లోకి వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఒక మానిటర్ స్క్రీన్ ఉంది మనకు డైరెక్షన్స్ చూపించడానికి, ఈ లైన్లో ఏమేమి స్టోర్స్ ఉన్నాయని చూపించడానికి. మాల్కి కనుక మనం బ్యాక్ సైడ్ నుంచి వస్తే మనకు ఫస్ట్ కిడ్స్ ప్లే ఏరియా, తర్వాత ఈ యాంకీ క్యాండిల్స్ కనిపిస్తుంది. ఫస్ట్ స్టోర్ మనకు కనిపించేది యాంకీ క్యాండిల్స్. ఇవన్నీ సెంటెడ్ క్యాండిల్స్. ఈ క్యాండిల్స్ ఎక్కువగా కిచెన్లో ఆయిల్ స్మెల్ రాకుండా, లేకపోతే డిన్నర్ టైంలో ఫ్రేగ్రెన్స్ కోసం యూజ్ చేస్తారు. దాని పక్కనే మనకు యాంటీ ఆనెస్ ప్రెట్జిల్ స్టోర్ ఉంటుంది. మళ్ళీ షాపింగ్ మధ్యలో మనం ఏమైనా తినాలి అనుకుంటే. నెక్స్ట్ స్టోర్ వచ్చేసి ఓల్డ్ నేవీ. ఇక్కడ క్లాత్స్ అన్నీ నార్మల్ ప్రైజింగ్ రేట్తో ఉంటాయి, ప్లస్ సైజ్ మాత్రం కాస్త ఓవర్ ప్రైజ్ ఉంటాయి. సో ఓల్డ్ నేవీ షాప్ ఎదురుగా లింక్ చాక్లెట్ షాప్, చాక్లెట్ లవర్స్కి. అండ్ ఇక్కడ మళ్ళీ కొన్ని చైర్స్ ఉన్నాయి కూర్చోడానికి. ఇంకా కాస్త ముందుకి స్ట్రైట్గా వెళ్తే మనకు అక్కడ అమెరికన్ ఈగల్ అవుట్ఫిట్స్ కనిపిస్తుంది, చూసారా. ఇక్కడ అవుట్ఫిట్స్ అన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయి కంపేర్ టు ద ఫ్యాక్టరీ. అమెరికన్ ఈగల్ ఫ్యాక్టరీలో మనకు ఇదే అవుట్ఫిట్స్ కొంచెం తక్కువకి దొరుకుతాయి. వావ్, దాని ఎదురుగా చూసారా ఇది ఫైర్ ప్లేస్. వింటర్ టైంలో సూపర్ ప్లేస్ టు రిలాక్స్ ఆఫ్టర్ షాపింగ్. చాలా పెద్ద ఫైర్ ప్లేస్, ఒక 10 members దాకా అయితే కూర్చోవచ్చు.
నెక్స్ట్ కిడ్స్కి ఏమైనా షాపింగ్ చేసుకోవాలి టాయ్స్ అంటే అమెరికన్ ఈగల్ అవుట్ఫిట్టర్స్ ఎదురుగానే మనకి ఇక్కడ క్యాలెండర్స్ గేమ్స్ అండ్ టాయ్స్ కనిపిస్తుంది చూసారా. ఇది ఫర్ కిడ్స్ టాయ్స్. మళ్ళీ ఇక్కడ ఒక రెడ్ కలర్ బోర్డు అంటే ఈ లేన్లో ఉన్న పర్మనెంట్ స్టోర్ నేమ్స్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఇదంతా బ్యాక్ సైడ్ మనం ఇలాగ చూసాం ఓల్డ్ నేవీ క్రిక్లాండ్స్. ముందుకెళ్తే మనకి ఇక్కడ ఫేమస్ ఫుట్వేర్ కనిపిస్తుంది కదా. ఫేమస్ ఫుట్వేర్ ఇది చెప్పులు శాండిల్స్కి స్టోర్ అండ్ షూస్ కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఇలాగ చూసిందే టాయ్స్ స్టోర్. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ లెగ్గిన్స్ అని కనిపిస్తుంది కదా. ఈ స్టోర్లో చాలా చీప్గా దొరుకుతాయి లెగ్గిన్స్. అండ్ ఇక్కడ పక్కనే యాసినాన్ టీవీ ఉంది కదా. ఇక్కడేమో అన్ని టెలిబ్రాండ్స్ అమ్ముతారు. టెలిబ్రాండ్స్ అంటే అదే టెలివిజన్లో చూపిస్తారు కదా మనకి. ఆ గ్యాజెట్స్ అన్నీ ఒకటే చోట అమ్ముతారు. ఓల్డ్ టు న్యూ అన్నీ దొరుకుతాయి, పాతవి కొత్తవి అన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ అన్ని స్టోర్స్ ఉన్నాయి. పక్కన చూసుకుంటే రెస్ట్ రూమ్స్ మనకి అసలు మాల్ మొత్తం ఎక్కడంటే అక్కడ రెస్ట్ రూమ్స్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు, అన్నీ అవైలబుల్ ఉంటాయి అండ్ నీట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లగ్జరీ నెయిల్స్ మ్యానిక్యూర్ అవి చేసుకుంటారు కదా అవి. అండ్ మ్యానిక్యూర్తో పాటు నెయిల్స్ ట్రిమ్మింగ్, నెయిల్స్ పాలిషింగ్ అవి చేసుకుంటారు కదా, అవన్నీ ఇక్కడ చేస్తారు. సో నెక్స్ట్ స్టోర్ వచ్చేసి పిల్లలకి. ఇప్పటి వరకు మనము జెంట్స్ అండ్ లేడీస్కి ఏమేమి స్టోర్స్ ఉన్నాయని చూసాం కదా. ఇప్పుడు ఇది కిడ్స్కి అనమాట. ప్లేస్ అవుట్లెట్ అండ్ కాటర్స్ ఉంది చూసారా, బేబీస్ అండ్ కిడ్స్కి. ఈ రెండు బాగా ఫేమస్ ఇక్కడ. అండ్ ఇక్కడ బాగానే ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు కాటర్స్ బేబీస్ ఎలా ఉంటుందో. అండ్ ఆఫర్స్ చూసారా 50% ఆఫ్ బేబీస్ కిడ్స్ సెక్షన్లో. ఇక్కడ ఈ స్టోర్లో వచ్చేసి మనకు కంప్లీట్ న్యూ బార్న్ టు 10 to 14 years కిడ్స్ వరకు ఇక్కడ క్లోత్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. బట్టలు ఒకటే కాదు, పిల్లలకు సంబంధించిన యాక్సెసరీస్ ఏవైనా ఇక్కడ ఈ స్టోర్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ అన్ని ఆ కూపన్స్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఆ ప్రైస్ రేట్స్ అవన్నీ చాలా తక్కువగానే దొరుకుతాయి. నెక్స్ట్ ఆష్కోష్, ఇది కూడా కిడ్స్ స్టోర్. కాటర్స్ అండ్ ఆష్కోష్ రెండు సేమ్ స్టోర్స్. నెక్స్ట్ అనదర్ రెడ్ బోర్డ్ అంటే పర్మనెంట్ స్టోర్స్ రెడ్ బోర్డు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా ఏమేమి స్టోర్స్ ఉన్నాయో చూపిస్తాను. మీరు ఏదైనా కొనాలనుకుంటే మీకు కొనాలనుకున్న ఐటెంకి సంబంధించిన స్టోర్స్ అన్నీ ఒకటే చోటు ఉంటాయి. ఇంత పెద్ద మాల్లో మీకు అన్నీ ఒకటే దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో మీకు క్లియర్ ఐడియా ఉంది ఈ షాపింగ్ చేయాలి అనుకుంటే కరెక్ట్ ఆ ఏరియా దగ్గరికి వస్తే మీకు అక్కడనే అన్ని చుట్టుపక్కలనే స్టోర్స్ అన్నీ కనిపిస్తాయి. మీకు చుట్టూ తిరగాల్సిన పని ఉండదు, టైం వేస్ట్ ఉండదు మీకు ఇక్కడ. సో ఇటు రైట్ సైడ్లో చూసుకుంటే మీకు ఇక్కడ విక్టోరియా సీక్రెట్ కనిపిస్తుంది. అండ్ దాని పక్కనే పింక్ స్టోర్ ఉంది. ఇవి ఇక్కడ ఇన్నర్ వేర్ అండ్ స్లీప్ వేర్ దొరుకుతాయి. అండ్ ఇవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి విక్టోరియా సీక్రెట్ అండ్ పింక్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫౌంటైన్ ఉంది కదా. ఫౌంటైన్ చాలా రిలాక్సింగ్ ఉంటుంది ఇక్కడ. అసలు ఇక్కడ కూర్చుంటే చాలా బాగుంటుంది ఆ సౌండ్ అదంతా. అండ్ ఇక్కడ కాయిన్స్ వేస్తారు ఈ ఫౌంటైన్లో. మేబీ విష్ చేసి అలా కాయిన్ వేస్తారేమో, దాంట్లో ఐడియా లేదు. బట్ చాలా బాగుంటుంది, రిలాక్సింగ్ ఉంటుంది అక్కడ కూర్చుంటే మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఏరియా వచ్చేసి షూస్, శాండిల్స్, చెప్పల్స్కి సంబంధించిన స్టోర్స్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా అగ్ అండ్ నైక్. అండ్ ఇక్కడ బోర్డ్స్ మీద వచ్చేసి పర్మనెంట్ స్టోర్స్, స్కెచెస్, అండర్ ఆర్మర్ పర్మనెంట్ స్టోర్స్ కాబట్టి మీకు అవి కనిపిస్తున్నాయి కానీ అగ్ అండ్ నైక్ కనిపించట్లేదు. ఇక్కడ మీకు స్టోర్స్లో కనిపిస్తుంది. అండ్ వాటి పక్కనే రెస్ట్ రూమ్స్ అయితే ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉంటాయి మీకు అక్కడ. సో ఈవినింగ్ టైం కదా, ఇది లాక్ అయిపోయింది, లాక్ చేసేస్తారు. అండ్ ఇంకా ముందుకెళ్తే అక్కడ అండర్ ఆర్మర్ కనిపిస్తుంది. అండర్ ఆర్మర్ కూడా అండ్ దాని పక్కన స్కెచెస్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం దాని ముందు వెళ్తున్నాం. అండర్ ఆర్మర్ ఇక్కడ నుంచి స్టోర్, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ లేన్ మొత్తం అండర్ ఆర్మరే ఉంది. అండ్ దానికి ఎదురుగా స్కెచెస్. సో చాలా పెద్ద స్టోర్ ఇక్కడ ఈ మాల్లో పెద్ద స్టోర్ అంటే అండర్ ఆర్మర్. అండ్ ఆదిదాస్ కూడా ఉంది. ఆదిదాస్ కూడా మంచి బ్రాండెడ్ షూస్. సో అక్కడి వరకు షూస్ స్టోర్స్ అయిపోయినాయి. ఇంకా ముందుకు వస్తే సబ్వే ఉంది తినడానికి.
ఇక్కడ కేట్ స్పేడ్ కనిపిస్తుంది కదా, ఇది హ్యాండ్ బ్యాగ్స్కి, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్కి కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి బ్యాగ్స్. అండ్ చూడ్డానికి అయితే బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, బయట నుంచి చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అన్ని రకాల మోడల్స్ కూడా కనిపిస్తున్నాయి. స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, వ్యాలెట్స్, పర్సెస్, హ్యాండ్ బ్యాగ్స్ అన్ని రకాలు ఉన్నాయి. అండ్ దాని పక్కనే వచ్చేసి కేట్ స్పేడ్ పక్కనే వచ్చేసి ఇది లాస్ట్ స్టోర్. ఇక్కడ నుంచి పక్కన రైస్ పైస్ ఉంది. ఇది హ్యాండ్ క్రాఫ్టెడ్ పిజ్జా, చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి పక్కన నార్త్ ఫేస్లో దానికి సంబంధించిన బ్రాండెడ్ క్లోత్స్ అండ్ షూస్ అవన్నీ ఉంటాయి. స్పెరీ షూస్ అండ్ ఏరోపోజల్ ఉంది ఇక్కడ. టీనేజర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసే బ్రాండ్ అది. అండ్ ఇక్కడే రైస్ పైస్ ఉంది చూడండి, ఇది హ్యాండ్ క్రాఫ్టెడ్ పిజ్జా, చాలా బాగా చేస్తారు. మనం వెళ్ళి టాపింగ్ సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళు మన ముందే బేక్ చేసి ఇస్తారు. అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంది చూసారా, ఇక్కడ వాటర్ సౌండ్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంతసేపు చేసిన షాపింగ్ మాల్ చుట్టూ తిరిగిన స్ట్రెస్ అంతా మర్చిపోవచ్చు. అండ్ అక్కడ హ్యాండ్ క్రాఫ్టెడ్ పిజ్జా తీసుకొని ఇక్కడ టేబుల్స్ మీద కూర్చొని ఈ వాటర్ సౌండ్ వింటూ ఉంటే టైర్డ్నెస్ మొత్తం మర్చిపోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద స్టోర్. ఇక్కడ నుంచి మనం పక్కన వే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం బయటకు వస్తే మనకి ఇంకొక దారి కనిపిస్తుంది. ఇది మనకి ఇంకొక ఎగ్జిట్ అనమాట. నేను ఇందాక చూపిస్తున్న ఎంట్రెన్స్, అంటే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి అదొక ఎంట్రెన్స్. అక్కడి నుంచి మొత్తం తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి ఎగ్జిట్. ఒకవేళ మళ్ళీ ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ రావాలనుకుంటే మనం ఇక్కడ నుంచి కూడా మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, అది ఎండింగ్ పాయింట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకు స్టోర్ నేమ్స్ అన్నీ మళ్ళీ కనిపిస్తాయి. ఇవి బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్టోర్ కాబట్టి మొత్తం స్టోర్ నేమ్స్ అన్నీ మళ్ళీ కనిపిస్తాయి. మీకు ఎక్కడ ఏదైనా పర్టికులర్ ఐటెం కావాలంటే అక్కడ మీరు పార్క్ చేసుకొని అటునుంచి ఆ వే నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయి మనం షాపింగ్ చేసుకొని బయటికి రావచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇది. అండ్ ఇక్కడ చుట్టూ పార్కింగ్ ప్లేస్, కార్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా పార్కింగ్ ప్లేస్. చాలా పెద్దగా ఉంటుంది పార్కింగ్ ప్లేస్ అయితే, ఎందుకంటే చాలా పెద్ద స్టోర్, 75 స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ like, share and do comment and subscribe to my channel Brundavanam. Thank you so much. Bye bye.